ముఖ్యంగా మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది, అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు, ఏంది వర్షాలు, ఎందుకు ఈ పరిస్థితి అని. క్లౌడ్ బరెస్ట్లు ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే మనిషి, ప్రభుత్వాలు వాళ్ళు చేసినటువంటి, అంటే మనకు మనంగా చేసుకున్నటువంటి, క్రియేట్ చేసినటువంటి ఈ వాతావరణ మార్పులే ఈ ప్రధానమైనటువంటి ఈ భారీ వర్షాలకి, అతి భారీ వర్షాలకు కారణం. ఎక్కడో పేపర్లో ఇవాళ రాశారు, భవిష్యత్తులో కూడా ఇంకా భయంకరంగా ఉంటాయట. రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో కూడా అతి భయంకరంగా ఉంటాయట. ఇవాళ 10-20 సెంటీమీటర్ల వాన పడితే హైదరాబాద్ మొత్తం ఆగమవుతున్నది. ఊహించుకోండి, ఒక 30-40 సెంటీమీటర్ల వాన పడితే పడదని ఏమైనా గ్యారంటీ ఉందా? 100% పడుతుంది. ఎక్కడెక్కడైతే మనం చెరువులని, కుంటలని, చెట్లని, కొండలని మొత్తం నాశనం చేసి ఒక పెద్ద బిల్డింగ్ గవర్నమెంటో లేకపోతే ఇంకెవడో కట్టంగానే ఆహా ఏం డెవలప్మెంట్ రా ఇది అని అనుకుంటున్నామో అంతా నాశనానికి. ఇదంతా మొత్తం పొలాలు పోయినాయి, వెంచర్లు అయిపోయినాయి. ఎక్కడ చూడండి మీరు హైవేల వెంట ఉన్న గుట్టలు మొత్తం తీసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయింది. దాన్ని మనం డెవలప్మెంట్ అంటున్నాం. ఏదైతే మనం డెవలప్మెంట్ అంటున్నామో మన భవిష్యత్ తరాలని మనమే చంపేస్తున్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏదో ఒక పేపర్లో నేను ఇవాళ వార్త చూడడం జరిగింది, నేను అనుకోవడం ఈనాడు అనుకుంటా. చాలా ఇంపార్టెంట్ న్యూస్ అది. ఇగో నిన్న పడ్డ వానకి ఉన్నట్టుండి వస్తోంది, ఈనాడులో రాసిరిల్లు కన్నీరు కురుస్తోంది. సడన్గా వాన పడుతున్నది. కుండపోత వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం. నిన్న పడ్డ వాన ఇది. గురువారం సాయంత్రం వరద ప్రవాహానికి ఖైరతాబాద్ చౌరస్తాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కార్యాలయం పక్క వీధిలో కొట్టుకుపోతున్న కార్లు చూడండి. రోడ్లపైకి వరదతో స్తంభిస్తున్న ట్రాఫిక్, నీట మునుగుతున్న పలు కాలనీలు. ఈ వారంలో హైదరాబాద్లో 4 వరదల్లో కొట్టుకుపోయి చచ్చిపోయారు. సమయం గురువారం సాయంత్రం 4:30. ఉద్యోగులంతా ఆఫీసుల నుంచి ఇండ్లకు బయలుదేరే సమయం. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. గంట సేపు ఆగకుండా కుండపోత వానబడ్డది. రోడ్లన్నీ కాలువల్లా మారిపోయినాయి. వరద కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. మొత్తంగా రాత్రి 9:30 వరకు పలు ప్రాంతాల్లో రోడ్లపైన ట్రాఫిక్ స్తంభించింది. ఇటీవల మహానగరంలో ఆకస్మికంగా మేఘాలు గర్జిస్తున్నాయి. కుండపోత వానలు ఎక్కువైనాయి. రహదారులు కాలువలుగా, కాలనీలు తటాకాలుగా మారుతున్నాయి. లోతట్టులో ఉన్న ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అల్లాడిపోతున్నారు. గత ఆదివారం 3 వ్యక్తులు నాలాల్లో కొట్టుకుపోయారు. ఎవరైనా గల్లంతైతే 24 గంటల తర్వాత మృతి చెందినట్టుగా అధికారికంగా ధృవీకరిస్తున్నారు. బుధవారం రాత్రి వరదలో చిక్కుకొని బల్కంపేట ప్రాంతంలో ఒక యువకుడు మృత్యువాత పడ్డాడు. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో ముషీరాబాద్లో 18.4 సెంటీమీటర్లు, దాని పరిధిలోని 9 ప్రాంతాల్లో 13.5 సెంటీమీటర్ల వాన పడ్డది. మారేడుపల్లిలో 13.4, షేర్లింగంపల్లిలో 13, సికింద్రాబాద్లో 12.8, హిమాయత్ నగర్లో 12.8, ఖైరతాబాద్లో 12.5 సెంటీమీటర్ల వాన పడ్డది. మళ్ళీ ఏమైంది? సింక్ అవుతలేదా? ప్రాబ్లం ఏంటి? ఇక్కడ చూడండి, గురువారం సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు రాత్రి బహదూర్పురాలో 8.4 సెంటీమీటర్ల వాన పడ్డది. దీని కారణాలు ఏంటి? ఒక్కసారి కారణాలు కనుక మనం వెతికితే అతి భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. ఒక పేపర్లో ఈ వార్తని ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. ఒక్కసారి అది చూద్దాము. వై దిస్ సిచ్యువేషన్ గో. ఇక ఏటా అతి భారీ వర్షాలే, ప్రతి సంవత్సరం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులే కారణం. వాతావరణ సగటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. గాలిలో తేమ నిలుపుకునే సామర్థ్యం ఎక్కువైంది. క్యూములోనింబస్ మేఘాలు, తరచుగా క్లౌడ్ బరస్ట్లు. సౌదీ వంటి ఎడారి ప్రాంతాల్లో కూడా వరదలు వస్తున్నాయి. బద్దలవుతున్న అధిక వర్షపాతం రికార్డ్స్. హైదరాబాద్లో పగలు ఎండ, సాయంత్రం భారీ వర్షం. రాష్ట్రంలో మరో 2 నుంచి 3 రోజులు భారీ వానలు పడే అవకాశం ఉందట. ఇప్పుడు చూడండి, బయట దంచుతున్నది ఎండ. మేము మధ్యాహ్నం ఏదో వీడియో చేయడానికి బయటకు వెళ్తే అసలు నిలబడడానికి కూడా అవకాశం లేకుంటున్నది, అంత ఎండ ఉన్నది. మళ్ళీ సాయంత్రం ఇంకొక 3-4 గంటలు కాగానే వర్షం పడుతున్నది. ఇటు చూడండి, నీళ్లలో బస్తీ. శ్రీరామ్ నగర్ బస్తీలో 5 అడుగుల మేర నీళ్లు. ఎక్కడిది? ₹1,00,000 చొప్పున నష్టమైందట. వరదలో మునిగిపోయిన 50 బైకులు పాపం. నాలా పైప్ లైన్ మూసివేత వల్లే సమస్య. పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.
పైప్ లైన్ పునరుద్ధరణకు ఆదేశాలు. హైదరాబాద్లో పగలంతా ఎండ, సాయంత్రానికి వర్షం, మరో 3 రోజుల పాటు వర్షాలు. పాపం కాలనీ మునిగి 80 బైకులు మొత్తం మునిగిపోయినట. ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 నష్టం వచ్చిందట. హైదరాబాద్లో బుధవారం రాత్రి భారీ వర్షానికి ఆ బస్తీని వరద ముంచెత్తింది. బస్తీలోని 200 ఇళ్లలో 4-5 ఫీట్ల మేర వరద నీరు నిలిచిపోయింది. మోటార్లు పెట్టి అదే పనిగా తోడుతున్న ఆ వరద తగ్గట్లే. ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు, లోపల నుంచి బయట కాలు పెట్టే పరిస్థితి లేదు. ఫలితంగా బస్తీవాసుల కష్టాలు ఇన్ని కావు. బియ్యం, పప్పులు సహా నిత్యావసర సరుకులు పాడైపోవడంతో పస్తులుంటున్నారు. కనీసం తాగేందుకు నీళ్లు లేక దాహంతో అలమటిస్తున్నారు. విద్యుత్ సరఫరా లేక అక్కడి జనాలు చీకట్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గృహోపకరణాలు పనికి రాకుండా పోయినాయి, వంట సరుకులు పాడైపోయినాయి. ప్రతి ఇంటికి ₹1,00,000 చొప్పున నష్టం జరిగింది. ఇదంతా రామ్నగర్ డివిజన్ బాగలింగంపల్లిలో ఉన్న శ్రీరామ్ నగర్ బస్తీ పరిస్థితి. ఆ బస్తీ అంతా ఇప్పుడు ఒక చెరువును తలపిస్తోంది. ఇళ్లలో ఉన్న వృద్ధులు, చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ గురువారం తెల్లవారుజామున శ్రీరామ్ నగర్ బస్తీకి వచ్చి పరిస్థితి పరిశీలించారు. ప్రత్యేక మోటార్లు ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపు చేశారు. సాయంత్రం దాకా 20% నీరు కూడా బయటకు పోలే. ఫలితంగా 24 గంటలు గడిచినా అక్కడి ప్రజలు ఇంకా వరదలోనే ఉండాల్సిన పరిస్థితి. మరి బస్తీలో ఎందుకు ఈ సమస్య? దీనిపైనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆరా తీస్తే ఇదంతా ఒక ప్రైవేటు వ్యక్తి నిర్వాహక ఫలితమని తేలింది. ఈ బస్తీది దాదాపుగా 100 ఏళ్ల చరిత్ర. బస్తీలో వాననీరు సమీపంలోని హుస్సేన్ సాగర్ నాలాలోకి వెళ్లేందుకు 50 ఏళ్ల క్రితం ఒక ప్రత్యేక పైప్ లైన్ వ్యవస్థ ఏర్పాటు చేసిరట. ఆ స్థలమంతా నాదే అంటూ ఒక వ్యక్తి ఆ పైప్ లైన్ బ్లాక్ చేసిండట. ఫలితంగా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఎన్నోసార్లు కంప్లైంట్ కూడా చేసి ఉంటారు కదా. మరి కంప్లైంట్ చేసిన తర్వాత కూడా దాన్ని కాపాడే ఆ బ్లాక్ని తీసేసే ప్రయత్నం ఎందుకు జరగలే? చూసుకుందాలే తర్వాత. మరి హైడ్రా ఉన్నది దేనికి? వ్యవస్థలన్నీ ఉన్నాయి దేనికి? అసలు చాలా భయంకరంగా ఉన్నది పరిస్థితి. అసలు ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు ఏమవుతుందో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఇగో బల్కంపేట నుంచి బేగంపేటకు వెళ్లే మార్గంలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద వరద నీటిలో మునిగిపోయి మహమ్మద్ షరీఫుద్దీన్ అనే ఒక యువకుడు దుర్మరణం చెందాడు. అతడు ముషీరాబాద్ సమీపంలోని బోలక్పూర్లో ఉంటున్నాడట. కూకట్పల్లిలో కృత్రిమ అవయవాలు తయారు చేసే ఒక కర్మాగారంలో టెక్నీషియన్గా పనిచేస్తున్నట. బుధవారం రాత్రి 9:30కు ఆ కర్మాగారం నుంచి బైక్ పైన ఇంటికి బయలుదేరిండట. బల్కంపేట అండర్ బ్రిడ్జి కింద వరదలో బైక్ చిక్కుకుపోవడంతో బయటకు తీసేందుకు ప్రయత్నించినట. ఈ క్రమంలో వరద ఉధృతి పెరిగిందట. అతడు కూడా నీళ్లలోనే మునిగిపోతూ హాహాకారాలు చేశాడు. రక్షించేందుకు స్థానికులు విఫలయత్నం చేశారు. హైడ్రా సిబ్బంది వచ్చి చాలాసేపు ప్రయత్నించి ఆ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య సల్మా, 7 ఏళ్ల వయసున్న కూతురు ఉన్నారు. ఈ నెల 14వ తేదీన హబీబ్ నగర్ నాలాలో కొట్టుకుపోయిన 2 మామ అల్లుండ్లలో ఒకరి బాడీ దొరికిందట. ఈ మేరకు నల్గొండ జిల్లా వలిగొండ సమీపంలోని మూసీ వద్ద గురువారం అల్లుడి అర్జున్ మృతదేహం లభించిందట. మృతుడికి 3 కూతుర్లో ఒక కొడుకున్నాడట. ఎంత విషాదం చెప్పండి ఇది. హైదరాబాద్ లాంటి ఏరియాలో మనం ఇవాళ విశ్వనగరము, ఆ నగరము, ఇది ఒక ఆయన 4th సిటీ, ఇవన్నీ కథలు చెప్తున్నారు కదా. వాన వస్తే చచ్చిపోయే పరిస్థితి. వారం రోజుల్లో 4 చచ్చిపోయారు. కారణాలు ఏంటండి? హైడ్రాలు తీసుకొచ్చారు, హైడ్రా అన్నారు, ఇంకోటి అన్నారు. ఏం పని చేస్తున్నాయి అవి? వాటి కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత? ఈ వర్షాలు వచ్చే అవకాశం ఉందని తెలిసిన ముందే మీరు రిలీజ్ చేస్తున్న బడ్జెట్ కానీ లేకపోతే చేస్తున్న రివ్యూలు కానీ ఎన్ని? పెద్ద డ్రామా. ప్రతి ఒక్కరికి మెసేజ్లు, థండర్ స్టార్మ్స్ రాబోతున్నాయి, వర్షాలు రాబోతున్నాయి, అరగంట ముందు నుంచి అలర్ట్, బయటికి రావద్దు ఎవరు మీరని. ఇక అంతేనా? అయిపోయింది. ఆఫీసులో కూర్చొని టకటక బ్రాడ్కాస్ట్ మెసేజ్లు పెట్టేస్తే అయిపోదు కదా. ఆల్రెడీ నష్టం జరిగి ఉన్నది. వరద వస్తే ప్రజలు బతికే పరిస్థితి లేదు. దానికి ఏం చేయాలా? నాలాలు క్లియర్ చేయాలా, చెరువులను కాపాడాలా. ఇప్పుడు బుల్కాపూర్ నాలాను ఒకటి ఉన్నదండి, మొత్తం కబ్జా. ఒకవేళ అట్లాంటి నాలాలు కనుక ఉంటే, అంత పెద్ద దాదాపు 100 మీటర్ల పైన ఉన్నటువంటి అట్లాంటి నాలాలు కనుక ఉంటే నీళ్ళన్నింటినీ అది తీసుకుంటుంది. అవి ఎక్కడున్నాయి ఇవాళ?